రైట్ ఇక ఉండవల్లిలోని తన నివాసంలో ఏపీ సీఎం చంద్రబాబు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్య జరుగుతున్న కీలక భేటీకి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రవికృష్ణ ఫోన్ లైన్లో ఉన్నారు. రవికృష్ణ, సువర్ణ, ఏదైతే పవన్ కళ్యాణ్ అదేవిధంగా కూడా సీఎం చంద్రబాబు నివాసంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అదేవిధంగా కూడా సీఎం భేటీ అయ్యారు. ప్రధానంగా కూడా ఈ భేటీ అనేది లంచ్ భేటీగా కూడా పేర్కొంటున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇప్పుడు ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వివిధ అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అన్నింటిలో కూడా చర్చించేటువంటి అవకాశం అయితే ఈ భేటీలో ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. ప్రధానంగా కూడా గత ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన దగ్గర నుంచి కూడా పెద్ద ఎత్తున రేషన్ మాఫియా మీద కానివ్వండి, ఒక పక్కన ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ మీద కానీ పెద్ద ఎత్తున కూడా ఫోకస్ చేసిన పరిస్థితి అయితే కనపడింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు జరుగుతున్న భేటీ ఏదైతే ఉందో అది మాత్రం చాలా కీలకంగా కూడా మారేటువంటి అవకాశం ఉంది. ఒక పక్కన బియ్యం మాఫియాకి సంబంధించినటువంటి స్మగ్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళు సవాల్ చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఒక షిప్ను కూడా సీజ్ చేసేటువంటి అధికారం కేవలం కేంద్ర ప్రభుత్వానికే ఉంది, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కస్టమ్స్ శాఖే ఉందని వాళ్ళు గట్టిగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సోషల్ మీడియాలో కూడా ట్రోల్ చేపిస్తున్నటువంటి పరిస్థితిలో పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఆ షిప్ని ఏదైతే స్టెల్లా షిప్ ఉందో దాన్ని అయితే మాత్రం ఆయనైతే దాన్ని సీజ్ చేయమని చెప్పినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా చెప్పాలంటే మాత్రం కేవలం షిప్ని సీజ్ చేయటం కాదు, ఈ మాఫియానే సీజ్ చేయాల్సిన పరిస్థితి రాష్ట్రంలో నెలకొని ఉంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు సీఎం చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. కొద్దిసేపటి క్రితం భేటీ అయిన వెంటనే కూడా ఫస్ట్ చంద్రబాబు నాయుడిని సీఎంని కలిసిన వెంటనే కూడా ఏదైతే ఆయన సోదరుడు రామ్మోహన్ నాయుడు చనిపోయిన పరిస్థితి ఉందో దానికి ఆయన అయితే మాత్రం తనకి సానుభూతిని ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసిన పరిస్థితి. ఆ తర్వాత ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించినటువంటి వివిధ అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద మాత్రం కూలంకషంగా కూడా చర్చిస్తున్నారు. 4వ తేదీ వచ్చేసి కేబినెట్ మీటింగ్ జరుగుతున్నటువంటి ఈ సందర్భంగా ఈ భేటీ మాత్రం చాలా కీలకంగా మారే అవకాశం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఏదైతే రాజ్యసభకు సంబంధించి 3 సీట్స్ ఖాళీ అయినటువంటి నేపథ్యం, ఈ 3 సీట్లకు సంబంధించి ప్రధానంగా కూడా ఒక పక్కన టీడీపీకి సంబంధించి బీదామస్తాన్ పేరు ఖరారైనట్లుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా కూడా బీజేపీకి సంబంధించి మరో పేరు కూడా ఖరారైనట్టు తెలుస్తుంది. 3వది వచ్చేసి జనసేనకి ఇవ్వాలని చెప్పి ఒక పక్కన అడుగుతున్నటువంటి నేపథ్యం, జనసేనకి ఇచ్చేందుకు కూడా సుముఖత వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ విధంగా ఏదైతే రాజ్యసభకు సంబంధించిన సీటుకి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా చర్చ జరుగుతుంది. అలాగే గత ప్రభుత్వం అంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారిగా కూడా కొత్త రేషన్ కార్డులు అనేది ఇవ్వలేదు. కేవలం పాత రేషన్ కార్డులు దానికి సంబంధించి ఏ మాత్రం కూడా దానికి చిన్న లూప్ హోల్ ఉన్నా కూడా ఉన్నటువంటి రేషన్ కార్డును కూడా తొలగించినటువంటి పరిస్థితి. చాలా మంది కూడా కొత్త రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నటువంటి నెలకొంది. అనేక మంది ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళైతే మాత్రం అన్ని విధాలుగా కూడా రేషన్ తీసుకోవడానికి రేషన్ కార్డుకి అర్హులైనప్పటికీ కూడా వాళ్ళకి ఇంత మటుకి కూడా ఆ సైట్ కూడా ఓపెన్ చేయలేనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈ రోజు నుంచి కొత్త రేషన్ కార్డుకు సంబంధించి కొత్త రేషన్ కార్డులు పెట్టుకునేటువంటి అవకాశాన్ని కూడా ప్రభుత్వం కల్పించింది. ఈ విషయాన్ని కూడా చర్చించే అవకాశం ఉంది. అలాగే ఇక ప్రధానంగా కూడా సోషల్ మీడియాకి సంబంధించిన వ్యవహారాలు, సోషల్ మీడియాకి సంబంధించి ట్రోలింగ్ అయినటువంటి అంశాలు, అదేవిధంగా కూడా ఎవరెవరిని అరెస్టులు చేసినటువంటి తీరు, ఆ తర్వాత వచ్చినటువంటి ఏదైతే వాళ్ళ దగ్గర నుంచేటువంటి ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒక్కసారిగా కూడా అవగతం చేసుకోవటం, అదేవిధంగా కూడా ఏ విధంగా ముందుకు పోవాలి అనే దాని మీద కూడా ఒక చర్చ నడిచే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇక్కడ జరిగినటువంటి అంశాలు ఉన్నాయో వాటినే కేబినెట్ సమావేశంలో ప్రస్తావించేటువంటి అవకాశం, మంత్రులతో వీటి గురించి షేర్ చేసుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యం అయితే ప్రస్తుతం అక్కడ కనపడుతూ ఉంది. ప్రధానంగా కూడా రాష్ట్రానికి సంబంధించి రాష్ట్రంలో కేవలం ఏదైతే ఈ సంక్షేమ పథకాలు ఉన్నాయో సంక్షేమ పథకాలతోనే సరిపెట్టకుండా కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి ఏ విధంగా నడపాలి, సంపద ఏ విధంగా సృష్టించాలి, ఏ సంస్థలు ఏ విధంగా కూడా రాష్ట్రానికి రప్పించాలి, ఇప్పుడు వచ్చినటువంటి సంస్థలన్నీ రాబోయేటువంటి సంస్థలు ఎన్నున్నాయి, అదేవిధంగా కూడా కొత్త సంస్థలను ఏ విధంగా కూడా ఆకట్టుకోవాలి అనే దాని మీద కూడా చర్చించేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. ఈ భేటీ మాత్రం చాలా కీలకంగా మారేటువంటి అవకాశం అయితే ఉన్నట్లు తెలుస్తుంది. స్వరూప. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రవికృష్ణ.